హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు దిశ టీవీ సో రేపు రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 మూవీ అయితే రేపు రిలీజ్ కాబోతుంది సో పబ్లిక్ ఒపీనియన్ అయితే ఎలా ఉంది ఏంటి ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ కదా సో చూద్దాం ఎలా ఉంది ఏంటి ఏం చెప్తారా అనేది తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ మీ పేరు బేజవాడ కృష్ణ ఓకే ఇప్పుడు బాహుబలి 1 and 2 రిలీజ్ కాబోతుంది సో మీ ఒపీనియన్ ఏంటి నేను కూడా చూద్దామనే ఉంది ఎందుకంటే రెండు మిక్సింగ్ అంటే ఒకదానికే ఐపు చాలా వచ్చింది రెండు మిక్సింగ్ అంటే అసలు ఎలా చేశారు అందులో ఇంకా హై క్వాలిటీ అంట ఫుల్ హై క్వాలిటీ మళ్ళీ మ్యూజిక్ కూడా ఐ మ్యూజిక్ మళ్ళీ పెంచడం అయితే జరిగిందంట సో అందరు చెప్పడం ఏంటంటే దీంట్లో కొంచెం కట్ చేశారు కదా అది కూడా దీంట్లో మిక్స్ చేయడం అయితే జరిగింది సో ఒక డిఫరెంట్గా మళ్ళీ చూస్తారు మీరు కొన్ని వీడియోస్ దాంట్లో ఏదైతే ప్లే అవుతుందో దాంట్లో అని అంటున్నారు ఆడియన్స్ కూడా మళ్ళీ ఫస్ట్లో ఎలా అయితే బాహుబలిని ఆకట్టుకున్నారో అలాగే మళ్ళీ ఈ రెండిట్లను కూడా అలాగే ఆకట్టుకుంటారని అయితే నాకు అనిపిస్తుంది ఆల్రెడీ అన్నీ హౌస్ఫుల్ అవుతున్నాయి సో టికెట్లు అయితే దొరకట్లా చూడాలి అసలు ఎలా ఉంది అసలు ఎలా మిక్స్ చేశారు దీనికి ఎలా కంప్లీట్ చేశారు అసలు ఏంటి అన్నది మాకు కూడా ఎప్పుడెప్పుడు చూడాలని మాకు కూడా ఉంది అంటే ఇప్పుడు యాక్చువల్గా 1.5 hours 2 hours మూవీస్ చూడడానికే చాలా చిరాకు పడుతూ విసుగు పడుతూ ఉంటుంది థియేటర్లో ఇప్పుడు ఇది 3 hours 45 minutes అనమాట ఈ మూవీ సో ఆడియన్స్ ఇంట్రెస్ట్గా చూస్తారంటారా రిలీజ్ కాబట్టి అక్కడ ఉంది ప్రభాస్ ఈజ్ అ డార్లింగ్ 3 hours కాదు 10 hours పెట్టినా సరే ఓపిక్గా నుంచొని సీట్లు దొరకపోయినా నుంచొని చూస్తారు అలాంటి ఆడియన్స్ ఫ్యాన్స్ అంత పిచ్ ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట సో అలా గ్రేట్ పర్సన్లో ప్రభాస్ ఒకడు సో ఎంతసేపు అయినా సరే ఆ తెర మీద ఆయన చూడాలి అని వెయిట్ చేస్తూనే ఉంటారు సో అది అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బాహుబలి 1-2 రిలీజ్ అవుతుంది కదా సో ఇందులో చాలా వరకు పార్ట్ కట్ చేసేసారు అసలైన అంటే సాంగ్స్ ఉన్నాయి కదా పచ్చబట్టేసిన అలాంటి సాంగ్స్ అన్ని కట్ చేసేసారు అని మరి మీరు దీని మీద ఏం మాట్లాడతారు అవి కట్ చేసిన స్టోరీ పెట్టారు అంటే ఏదైతే ఫస్ట్ బాగా లెంత్ అయ్యిందో ఫస్ట్లో బాహుబలిలో కానీ బాహుబలి 2లో కానీ ఆ కట్ చేసిన ఏదైతే ఉందో ఈ పాటలో బ్రేక్లో దాంట్లో పెట్టినట్టయితే తెలుస్తుంది సో చూడాలి అసలు ఏం కట్ చేశారు ఎలా కలిపారు ఏంటి అని అంటే కొంతమంది పబ్లిక్ చూసుకున్నట్టయితే సాంగ్స్ కోసమే మూవీస్కి వెళ్తూ ఉంటారు థియేటర్స్కి సో అలాంటిది మెయిన్ 3 songs కట్ చేసేసారంట మరి ఎక్కువ మంది వెళ్తారంటారా వెళ్ళరంటారా ఏంటి వెళ్తారు సాంగ్స్ గురించే ప్రభాస్ని చూద్దా ఉండదు కదా సో స్టోరీ ఎలా కలిపారు ఏంటి ఇప్పుడు 1-2 ఉంది సో దానికి బ్రేకింగ్ ఇచ్చారు కట్టప్ప పడవటం కానీ ఇది ఆ బ్రేక్ ఇచ్చారు సో దీన్ని ఎలా కలిపారు అన్నది కన్ఫ్యూజ్ ఉంది కదా జనాలకి ఈ రెండు ఎలా మిక్స్ చేస్తారు అసలు ఎప్పుడు చరిత్రలో లేదు 2 సినిమాలు మిక్స్ చేసి థియేటర్లో వేసింది అసలు లేదు ప్రభాస్ సినిమానే ఫస్ట్ సో అది ఉంది కాబట్టి అసలు ఎలా కలిపారు అని చూస్తానికే జనాలు ఇంకా ముందుకు పరిగెడతారు అది అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కానీ లేదంటే ఈ మూవీ చూస్తాను అనుకునే వాళ్ళకి టికెట్స్ దొరికేటట్టు ఛాన్సెస్ ఉన్నాయంటారా ప్రభాస్ మూవీ కాబట్టి ప్రెజెంట్ ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయినాయి మాకే దొరకట్లా ఇంకా వేరే వాళ్ళకి శివ అన్న అసిస్టెంట్ ఉన్నాడు అసిస్టెంట్కి కాల్ చేస్తే ఒక 2 టికెట్లు అయితే ఇస్తా అని చెప్పాడు సో మేము కూడా చూస్తున్నాం అది అంటే ఇప్పుడు ఇది రిలీజ్ కదా ఆ వైబే వస్తుందా లేదంటే ఇప్పుడే రిలీజ్ అయింది అనే వైబ్ వస్తుందా ఈ మూవీ చూస్తే ఇప్పుడే రిలీజ్ అయింది టికెట్లు దొరకట్లేదంటే మరి అర్థం అదే కదా యాక్చువల్గా బాహుబలి థియేటర్లో ఫస్ట్ రోజు చూసినప్పుడు మాకు టికెట్లు దొరికినాయి రిలీజ్కి అసలు టికెట్లు దొరకట్లా మాకు అలాంటిది మాకు సర్కిల్ ఉంటుంది వాళ్ళకి ఫోన్లు చేసినా సరే అయిపోయినాయి అంటున్నారు తప్ప ఎవరో టికెట్ ఉందని ఒక మాట చెప్పట్లా దట్ ఈస్ ఆ ప్రభాస్ ఏం చేయలేం అంటే ప్రభాస్ ఫ్యాన్గా మీరు ఏం చెప్తారు ఈ మూవీ గురించి నేను ఒకటే చెప్తా మళ్ళీ ఒక పండగ వస్తున్నట్టు ఉంది చూసుకోండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు సో ఫస్ట్లో ఎలా అయితే బాహుబలి 2కి ఎంజాయ్ చేశారో దానికి మించి అయితే దీంట్లో ఎంజాయ్మెంట్ చేస్తారు మళ్ళీ రీల్సే కానీ ట్రోల్సే కానీ మళ్ళీ ఎలాంటి ఒక తుఫాన్ మళ్ళీ ఒక ప్రభాస్ ఫ్యాన్స్ ఒక తుఫాన్ సృష్టిస్తారైతే నేను అనుకుంటున్నాను అంటే ఈ మూవీ వచ్చేటప్పుడు థియేటర్లో ఫ్యాన్స్ అనేవాళ్ళు కూర్చుంటారా లేకపోతే ఏంటి గెంతులు వేస్తారా ఏంటి నేను ఇందాకే చెప్పా ప్రభాస్ ఫ్యాన్స్కి సీట్లు దొరకపోయినా సరే అది 10 గంటలైనా సరే నుంచొని చూస్తారు ఓపిక్గా సో అట్లాగే కొంతమంది ఓపిక్గా నుంచొని చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది గొడవలు పడతారు కొంతమంది ఎంజాయ్మెంట్ చేస్తారు కొంతమంది షర్ట్లు ఇప్పేస్తారు ఒక పిచ్చి కాదు అన్ని రకాల పిచ్చులు ఉంటాయి మన చేతుకున్న 5 ఏళ్ళు కరెక్ట్గా ఉండవు కాబట్టి రకాలుగా మనుషులు ఉంటారు అన్ని రకాల మనుషుల్ని ఈరోజు సాయంత్రం చూస్తాం మనం ఇప్పుడు ఫైనల్గా రెబల్ స్టార్ మూవీకి ఎంత కలెక్ట్ చేయొచ్చు ఎన్ని కోట్లు అంటారా మీ అది చెప్పలేము అది ఎందుకంటే ప్రభాస్ సినిమా కాబట్టి బ్రేక్ కూడా చేయొచ్చు చెప్పలేము అది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే మరి బాహుబలి 1 and 2 కలిపి రిలీజ్ అయితే కాబోతుంది రేపు సో బజ్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు బాహుబలి గురించి కొత్తగా మనం బజ్ అనేది మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు బాహుబలి 2015లో వచ్చింది 2015లో ఫస్ట్ పార్ట్ వచ్చింది బాహుబలి
తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమానే చేంజ్ చేసింది. అక్కడ నుంచి తెలుగు సినిమా కాస్త పాన్ ఇండియాగా మారింది. ఆ తర్వాత పాన్ వరల్డ్గా మారింది. అంటే వరల్డ్ వైడ్ వచ్చేసింది. మన రేంజ్ ఇక్కడ ఇప్పుడు టాలీవుడ్ కాదు, మనం హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయాం. ఒక్క బాహుబలితోనే స్టార్ట్ అయింది. దానికి పునాది వేసింది మన డైరెక్టర్ రాజమౌళి. దానికి అడుగు చూపించి దారి చూపించి లక్ష్యాన్ని చూపించింది మన ప్రభాస్ గారు. సో మనం తెలుగు వాడిగా, తెలుగు నాడిగా, తెలుగు వాడిగా మన ప్రపంచానికి చాటి చెప్పింది మన ప్రభాస్ గారు. సో అలాంటి బాహుబలి సినిమా మళ్ళీ ఇప్పుడు 2 పార్ట్లు కలిపి కొంచెం యాడ్ చేసుకొని మసాలా ఏదో ఉంటుంది మసాలాని ఏదో మిక్సీ పట్టి మళ్ళీ మన ముందుకు వస్తుంది ఇప్పుడు. సో అలాంటి సినిమా ఖచ్చితంగా తెలుగువాడు ఆదరిస్తాడు, ప్రపంచం కూడా ఆదరిస్తుంది. ఖచ్చితంగా బాహుబలి ఏదైతే ఇప్పుడు 2 పార్ట్లు కలిపి దగ్గర 6 గంటలు ఉండబోతుంది, 5.5 గంట ఈజీగా. సో జనాలు మనం ఏదైతే 5.5 గంట అనుకుంటుంది, మనకు 5.5 గంటలా కనిపించదు. ఒక ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది స్టార్టింగ్ నుంచి. ఎక్కడి నుంచి మనకు శివుడి దగ్గర నుంచి అమరేంద్ర బాహుబలి, మళ్ళీ మహేంద్ర బాహుబలి, మధ్యలో కట్టప్ప సీన్స్ కానీ, ఈ నాజర్ ప్లే చేసినటువంటి బిజ్జల దేవుడు ప్లే చేసిన సీన్స్ కానీ ఇవన్నీ జనాలకి మళ్ళీ తాగబోతున్నాయి. అరే ఆ రోజు మనం చూసాం కదా, ఏదైతే మనకు నిన్నగా మొన్న చూసిన ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. సో అలా ఉండబోతుంది ఖచ్చితంగా బాహుబలి ఈ 1-2 పార్ట్స్ కూడా. సో ఏదైతే ఇప్పుడు ఎపిక్ ఉందో ఈ బాహుబలి ఖచ్చితంగా చరిత్రలో ఇదొక మలుపు తెలుగు సినిమాని మలుపు తిప్పిన ఏకైక మూవీ ఏదైనా అది బాహుబలి. అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు ప్రపంచానికి. సో ఎవరైతే ఇప్పుడు ఈ బాహుబలి 1 ఉంటుందో అది ఆఫ్రికన్లో కూడా చాలా టచ్ అయింది చెప్పాలంటే, చాలా పార్ట్స్. నైజీరియా కానీ, అల్జీరియా కానీ, లైక్ ఇంకా కెన్యాలో కానీ, ఉగాండాలో కానీ చాలా దేశాలు ఆదరిస్తారు. మీకు తెలుసో తెలీదో, కొన్ని మీడియా ఛానల్స్ చూపించకపోవడం వల్ల తిరగట్లేదు. బాహుబలిని ఈ ఆఫ్రికన్ దేశాలు చాలా ఆదరిస్తాయి బాహుబలి మూవీని. అంటే ఇప్పుడు ఏంటి సాంగ్స్ కూడా కట్ చేసేసారని వింటున్నాం. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సాంగ్స్ కట్ చేయడం అనేది జనాలకి ఎందుకో ఇప్పుడు అంతసేపు ఉండడం ఎందుకు అని చెప్పేసి కట్ చేసింటారు అంతే తప్ప సాంగ్స్లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి డోకా లేదు. ఆల్రెడీ కీరవాణి గారు మన రక్తంలోకి ఎక్కించేశారు బాహుబలి సాంగ్స్. ఇప్పుడు ఇది 3 hours 45 minutes అంట కదా 2 movies కలిపి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు పచ్చబొట్టేసిన అలాంటి మెయిన్ సాంగ్స్ కట్ చేస్తారు అని చెప్పి. ఇప్పుడు పచ్చబొట్టేసిన సాంగ్ కట్ చేయడం వల్ల ఆ సాంగ్కి వాల్యూ తగ్గింది అనేది ఏమి ఉండదు. సాంగ్స్ కట్ చేయడం వల్ల సాంగ్కి వాల్యూ తగ్గింది ఏమి ఉండదు. సో అక్కడ ఏదైతే సీన్ ప్లే చేయాలో ఆ సీన్ ప్లే చేస్తుంటారు అక్కడ. ఈ పచ్చబొట్టేసిన సాంగ్ ప్లేస్లో ఒక సీన్ ప్లే చేయడం, మళ్ళీ అది లాస్ట్కి తీసుకెళ్ళడం ఇలాంటివి ఉంటుంది. సో ఇవన్నీ కట్ చేసుకునే వాళ్ళు 3 hours 45 minutes తెచ్చారు. లేకపోతే ఇంకా ఎక్కువసేపు ఉంటుంది, 5-6 గంటలు పోయింది సినిమా. సో అలాంటి సినిమా బాహుబలి మామూలు సినిమా కాదు. తెలుగు నాడి, తెలుగు వేడి, తెలుగు వాడి ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి. సో అంత మలుపు తిప్పిన సినిమా, తెలుగు వాడిగా గర్వంగా చెప్పుకునే స్థాయి తీసుకెళ్ళిన సినిమా ఇది బాహుబలి. సో అలాంటి సినిమా మళ్ళీ రాబోతుంది. ఖచ్చితంగా హిట్ అని నేను చెప్పను, ఖచ్చితంగా చూడండి అని చెప్తా. ఖచ్చితంగా చూడండి, ఎలా ఉంటుందో మళ్ళీ మీరే చూడండి. అంటే ఇప్పుడు థియేటర్స్లో 2 hours 3 hours మూవీస్ చూస్తేనే అబ్బా ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో పబ్లిక్కి మరి ఇప్పుడు ఇది 3 hours 45 minutes అంట. సో మరి బోర్గా ఫీల్ అవ్వరు అంటారా? ఖచ్చితంగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఇది మన ఎమోషన్. బాహుబలి అనేది ఒక ఎమోషన్. మనకు ప్రభాస్ సినిమాలు చాలా వచ్చింటాయి, ఈశ్వర్ కానీ, లేకపోతే ఏక్ నిరంజన్ కానీ, లేకపోతే మిర్చి కానీ, చాలా సినిమాలు వచ్చింటాయి, డార్లింగ్ కానీ, ఇవన్నీ. సో అవన్నీ వేరు, బాహుబలి వేరు. బాహుబలి ఒక కొత్త కోణం తీసుకెళ్ళిపోద్ది. ప్రభాస్ ఒక్కనే కాదు, తెలుగు సినిమాని ఒక కొత్త కోణంలో చూపిస్తుంది. సో అలాంటి బాహుబలి ఖచ్చితంగా జనాలకు బోరు కొట్టబోదు, కొట్టనీయదు కూడా. సో ఫ్యాన్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఇస్మతి ఊపిరి పీల్చుకో, బాహుబలి వస్తుంది. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి కలిపి వస్తుంది ఇప్పుడు. సో ఖచ్చితంగా ఊపిరి పీల్చుకుంటావు. ఖచ్చితంగా జై ప్రభాస్. అంటే ఎంత కలెక్ట్ చేయొచ్చు? మేబీ ఒక 30 crores ఈజీ ఫస్ట్ డే. 30 crores ఈజీ ఫస్ట్ డే, ఈజీగా 30 crores ఫస్ట్ డే. రెండో రోజు నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే లెక్కేసుకుంటారు. తర్వాత మీరే గూగుల్లో చూసుకోండి, ఖచ్చితంగా దాటిపోయి 30 crores ఈజీగా ఫస్ట్ డే. 30 crores ఈజీ. ఇది మన ఎపిక్. ఖచ్చితంగా చూడండి, తెలుగు వాడిగా చూడండి. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యానో, లేకపోతే యాజ్ ఎ రాజమౌళి డైరెక్టర్ ఫ్యానో, లేకపోతే కాదు, తెలుగు వాడిగా చూడండి. మీకు మీరే నచ్చుతారు. తర్వాత మీరే తెలుగు సినిమాలు మీరే ఎంకరేజ్ చేస్తారు. సో అలా ఉండబోతుంది. ఏదైతే మనం బాహుబలి 1లో చూసాం కదా, పవర్ఫుల్ డైలాగ్స్ అనమాట. మాయిష్మతి మట్టిలో మొదటిసారి శత్రు జెండా ఎగురుతుంది, మరణం ఏదన్నాం. ప్రభాస్ గారు దాన్ని కరెక్ట్గా ఆ మూమెంట్ ఆఫ్ టైంలో డిమోటివేట్ అవుతున్న ఆ సైన్యాన్ని మళ్ళీ మోటివేట్ చేయడం, రాజమౌళి గారు రాసినటువంటి అసలు ఏది మరణం, మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం, రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుండడం మరణం, మన తల్లిని అవమానించిన నీచుడు మన కళ్ళెదుట నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం అనేది ఒక మోటివేషన్. ఆ మూమెంట్ ఆఫ్ టైంలో అక్కడ మనం చూడాల్సింది సినిమా కాదు, ఆ మోటివేషన్ చూడండి. ఒక సైనికుడు ఏదైతే లోపంలో వెళ్ళిపోతుంటాడో, లేదు సైనికుడు అనేవాడు ఇలా కాదు ఉండాల్సింది, వాడి చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు సైనికుడు పోరాడితే వాడు సైనికుడు అయితే అని చెప్పేసి ఆ డైలాగ్ విధానం చూడండి ఫస్ట్. సో అది మన తెలుగువాడిగా కాలు ఎగరేసుకునే విధానం. అది కాలు ఎగరేసుకోవచ్చు ఆ డైలాగ్ చూసి. దాని తర్వాత మళ్ళీ ప్రభాస్ గారు జై మాయిష్మతి అనడం, ఒక్కసారిగా తనలో తను కాన్ఫిడెన్స్ కోల్పోయిన ఆ సైనికుడు ఎవరైతే ఉంటారో, కాలు కొట్టుకున్న సైనికుడు ఎవరైతే ఉంటారో, రక్తం ఏర్లై పారుతున్న సైనికుడు ఎవరైతే ఉంటారో, మళ్ళీ ఒక్కసారిగా తనను మోటివేట్ చేసుకొని ఆ మాటలకి ఏదైతే ఉంటుందో ఆ మాటలు చూడండి ఒకసారి.
సో అందుకోసమైనా ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి. అంటే ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీకి వెళ్తారా, లేదంటే అనుష్క ఫ్యాన్స్ కానీ కట్టప్ప ఫ్యాన్స్ కానీ వెళ్తారా? ఇక్కడ ఒకటే చూడండి, మన తెలుగు వాడు వెళ్తాడు. ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళరు, కట్టప్ప ఫ్యాన్స్ వెళ్ళరు, అనుష్క ఫ్యాన్స్ వెళ్ళరు. ఓన్లీ ఒక తెలుగు వాడైతే వెళ్తాడు ఖచ్చితంగా. తెలుగు వాడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఏదైతే మనం కొత్త భాష తీసుకొచ్చారు రాజమౌళి గారు, నిమ్డా దూసరా స్టెల్ మీ హర్ తబుష్ అని చెప్పేసి. సో ఈ రకమైన భాషను తీసుకురావడము, తెలుగు సినిమా కొత్త రకాలను పరిచయం చేయడము కేవలం అది బాహుబలి వాళ్ళతోనే సాధ్యమని చెప్పాలంటే. ఈ బాహుబలి అనేది మామూలు బలి కాదు. ఇది చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి ఎపిక్. ఇది మీరు చూసుకున్నట్లయితే యూపీఎస్సీ వాళ్ళు చదివే సమయంలో ఇది ఒక స్టోరీ కూడా ఉంది. బల్లాల దేవుడు అని చెప్పేసి మన రాజమౌళి గారు మధ్యప్రదేశ్కు ఎక్కడికి వెళ్ళి ఒక లైబ్రరీకి వెళ్ళి యూపీఎస్సీ బుక్స్కి వెళ్ళి చదివిన తర్వాత అక్కడ క్యారెక్టర్ తీసుకొచ్చి సినిమా ఇది. అక్కడ క్యారెక్టర్స్ చదివి ఒక రకమైనటువంటి, ఇప్పుడు మనం ఒక స్టోరీ ఉన్నది తిప్పకుండా దానికి కొంచెం మసాలా యాడ్ చేసి, ఈ బల్లాల దేవుడు ఎవరైతే నిజంగా రాజు ఉన్నాడు, మీకు తెలుసో తెలీదో, బల్లాల దేవుడు ఎవరైతే ఉన్నాడో ఒక రాజు ఉన్నాడు, నిజంగా ఉన్నాడు. ఈ క్యారెక్టర్ని మన రాజమౌళి గారు లైబ్రరీకి వెళ్ళి చదివి, ఇలా తీస్తే బాగుంటుంది, ఒక రాజ్యాన్ని మాయిష్మతి ఒక రాజ్యాన్ని తీసుకెళ్దాం, ఒక రాజ్యాన్ని కనిపెడదాం. సో ఈ రాజ్యంలో ఒక రాజు అమరేంద్ర బాహుబలి కొడుకు. సో మనం పూర్వం చూసుకున్నట్టయితే ఇలాంటి రాజులు తర్వాత వాళ్ళు పరిపాలించే వాళ్ళు డిక్టేటర్షిప్ లాగా. సో ఆ రకమైనటువంటి కోణాన్ని ప్రపంచానికి చూపించాలి. మన తెలుగు వాడికి చాలామంది తెలియదు అప్పట్లో రాజ్యాలు ఎలా ఉండేది, ఆ భాష ఎలా ఉండేది, ఆ భాష విధానం ఎలా ఉండేది. ఏదైతే మంగోలియా భాష అనేది ఒకప్పుడు ఉండేది, మంగోలియన్స్ వచ్చి ఇండియన్ అటాక్ చేసినప్పుడు ఇక్కడ కాలకేయులు ఏదైతే వాళ్ళే మంగోలి అనుకుందాం ఎగ్జాంపుల్. రాజమౌళి గారు ఆ కోణంలో తీసుకొచ్చారు. సో ఆ కోణంలో వచ్చినప్పుడు మంగోలియా భాష ఏదైతే ఉంటుందో ఆ భాషని కాలకేయుడి భాషలా చెప్పడము, సో ఆ రకమైనటువంటి బాహుబలిని ప్రపంచానికి చూపించడము. సో ఇలా ఉంది ఒకప్పుడు అని చెప్పేసి. కానీ రాజమౌళి గారు మనందరికీ ఒక క్వశ్చన్ మార్క్ వేసిపోయారు. మీరందరూ ఫస్ట్ ఆఫ్ బాహుబలి 1 పార్ట్లో చూసుకుంటే మహాసేన ఏది మరణం అన్నప్పుడు ప్రభాస్ గారికి ఒక బాణం గుచ్చుకుంటుంది. ఆ బాణం వేసింది ఎవరో ఎప్పుడు చెప్పలేవారు. ఆ బాణం వేసింది ఎవరు? కాలకేయుడి దగ్గర బాణాలు లేవు. కాలకేయుడి దగ్గర ఎవరి దగ్గర బాణాలు ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఉండేది గొడ్డళ్ళు, కత్తులు, నరకడానికే తప్ప వాళ్ళ దగ్గర రాళ్ళు తప్ప ఏం లేవు. వాళ్ళు రాళ్ళతో కొట్టేవాళ్ళు, అంటే ఆ కాలంలో కూడా. సో ఆ రకమైనటువంటి బాహుబలిలో కత్తులు కటాలు, అంటే ఆ రకమైన బాహుబలి పార్ట్ 1లో కత్తులు కటారులు ఉన్నటువంటి కాలకేయుల దగ్గర ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బాణం కొట్టింది ఎవరు? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది మరి? రాజమౌళి గారు ఖచ్చితంగా చెప్పండి క్వశ్చన్కి ఆన్సర్ ఏదో. మీరు ప్రభాస్ ఫ్యాన్ ఎంతగా ఉన్నారో అర్థమవుతుంది మీ రివ్యూలో కానీ, లేదంటే మొత్తం స్టోరీ మొత్తం చెప్తున్నారు. ఇంత ఇష్టం ఈ మూవీ అంటే? ఆ మూవీ అంటే ఇష్టం కాదండి, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్గా పక్కన పెట్టదాం. తెలుగు వాడిగా ఖచ్చితంగా అభిమానించాల్సిన సినిమా ఇది. తెలుగు వాడిగా, తెలుగు నాడిగా, తెలుగు వేడిని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక మహానుభావుడు రాజమౌళి. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఈ డైరెక్షన్ వల్ల, ఈ ఒక్క డైరెక్షన్ వల్లే బాహుబలి ఎక్కడికో తీసుకెళ్ళింది. అంతకుముందు మనకు పాన్ ఇండియా అంటే తెలుసా? తెలుసు కానీ తక్కువ తెలీదు అసలు పాన్ ఇండియా అంటే. బాహుబలి ఒక్కటి రావడం వల్ల మనకు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది ఫస్ట్. నిజంగా ప్రభాస్ గారు నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలంటే. అంటే నేను ఏదో ఒక ఫ్యాన్ అని కాదు, ఎవరికో ఫ్యాన్ లేకపోతే ఎవరికో అని కాదు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే. అలాంటి సినిమా బాహుబలి సినిమా. అక్కడ మీకు ఒక ఎమోషన్ లాస్ట్లో మళ్ళీ చూపిస్తారు చూడండి, లైక్ రానా తలకాయ పోవడం బాహుబలి 2లో, అది తీసుకుంటే మళ్ళీ ఎక్కడికైతే మీకు అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రానా గారి తలకాయ ఆ నదిలో నుంచి మళ్ళీ కింద పడిపోద్ది. సో అక్కడ స్టోరీ ఏంటి? ఒకవేళ ప్రభాస్ కనుక అక్కడ చిన్నపిల్లడు వేషం రాకపోతే రానా గారి తలకాయ అక్కడ పడేదని చెప్పేసి దాని అర్థం. తన తలకాయ ఆ వాటర్ ఫ్లోలో పడి కింద పడిపోయిందని దాని అర్థం. సో అది మనకు బాహుబలిలో 2లో రాజమౌళి గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది అర్థం అండకపోవచ్చు. కానీ రాజమౌళి గారు ఈ క్వశ్చన్కి మాత్రం నాకు ఆన్సర్ ఇప్పుడు అర్థం కావట్లేదు. మహాసేన ఇది ఏది మరణం అన్నప్పుడు ప్రభాస్ గారికి బాణం గుచ్చుకుంటుంది, కానీ అది వేసింది కాలకేయులు కాదు, మరి ఎవరు వేశారు? అక్కడ మనకు ఫైట్ జరిగింది, రానా గారు ప్రభాస్ గారు కలిసి ఫైట్ చేశారు కాలకేయుల మీద. సో కాలకేయుల దగ్గర బాణం లేదు. సో ఆ బాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్వశ్చన్ నాకు ఇప్పటికీ ఆన్సర్ తెలియదు. సో బాహుబలిలో నన్ను అడిగితే కట్టప్ప బాహుబలి చంపినాం ఎందుకు అనే క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నాకు ఈ క్వశ్చనే ఉంది మైండ్లో. అది 10 ఏళ్ళ నెల ఉంటుంది, 20 ఏళ్ళ నెల ఉంటుంది. కాలకేయుడు ఏదైతే ఆ బాణం కాలకేయుడి దగ్గర లేదు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆ బాణం చెప్పాలి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ చెప్పాలి. కాలకేయుడి దగ్గర ఆ బాణం లేదు. కాలకేయుడి దగ్గర ఏదైతే ఆ బాణం, ఇప్పుడు బాహుబలి మహాసేన మరణం అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. మన తల్లిని అవమానించిన మన కళ్ళెదు నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే అన్నప్పుడే ఓ బాణం గుచ్చుకుంటుంది ఇక్కడ. ఆ బాణం ఇలా తీస్తాడు. ఆ బాణం తీసి ఇలా మళ్ళీ ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను చెప్పేసి ఒక రక్తపు మడుగుల్లో నుంచి ప్రభాస్ చెయ్యి ఉంటుంది చూసినా, అది పైకి ఇలా వచ్చింది. అక్కడ ఒక ఎమోషన్ ప్లే అవుతుంది. అంటే కట్టిక చీకట్లో కూడా వెలుగు నింపగల బాహుబలేనా అంటే సెకండ్ హాఫ్లో మనకి ఒక డైలాగ్ చెప్తాడు కట్టప్ప, కట్టిక చీకట్లో కూడా వెలుగు నింపగలను అమరేంద్ర బాహుబలి కొడుకువి, ఆలోచించు, అమరేంద్రులాగా ఆలోచించండి. ఎందుకు ఆలోచించమనంటే ఇక్కడ సైన్యం పడిపోయినప్పుడు రక్తం ఏర్లై పారింది, కాలు ఇరిగింది. ఆ రక్తపాతాల్లో ఉన్నటువంటి సైనికుడు ఏదైతే డిమోటివేట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయాడు, నేను ఇంకా పోరాలని చెప్పేసి. ఆ మూమెంట్ ఆఫ్ టైంలో మన రాజమౌళి గారు కరెక్ట్గా చూడండి మోటివేషన్ ఇవ్వడం.
ఒక సినిమాలో చూడండి, ఒక సినిమాలో కాదు, ఒక కళ అంటే ఒక కళని ఎలా మీరు అర్థం చేసుకునే వాళ్ళ చూడండి ఒక స్టోరీని, ఆ రకం చూసుకుంటే అర్థం. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇందాక ఏం చెప్పాను నేను, అదే చెప్తా మళ్ళీ. రెబల్ స్టార్ గురించి. రెబల్ స్టార్ గురించి ఏం చెప్పాలంటే ఇప్పుడు వంగా చెప్పారు కదా ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ అని. ఎవరు? వంగా మామ సందీప్ వంగారెడ్డి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్. ఆయన అసలు ఇండియన్ కాదండి, వరల్డ్ బిగ్గెస్ట్ స్టార్ అండి ప్రభాస్. ఇప్పుడు ఇండియన్ దాటిపోయారు. ఇప్పుడు ఆయన రేంజ్ ఇది కాదు. ఇప్పుడు హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ మొత్తం అన్ని కవర్ అయిపోయినాయి ఆల్రెడీ. మొత్తం మిక్స్ చేసుకొని తినేశారు ఎప్పుడో అన్ని. రెబల్ వుడ్ అసలు ఇది ఒక కొత్త వుడ్ అండి. మీరే పెట్టుకోండి, ఒక కొత్త వుడ్ పెట్టుకోండి మీరు. కాబట్టి ఖచ్చితంగా బాహుబలి ఖచ్చితంగా చూడండి. నాకు క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ కావాలి ఖచ్చితంగా. ఏంటంటే ఏదైతే బాహుబలికి బాణం గుచ్చుకుంటుందో అది కాలకేడు వేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే కాలకేడు వేయలేదు, కాలకేడు దగ్గర బాణాలు లేవు. సో ఆ బాణం వేసినవరో చెప్పాలి. నాకు కట్టప్ప బాహుబలి చెప్పిన క్వశ్చన్ రాలే ఫస్ట్ సినిమా బంద్ చూసినప్పుడు. ఈ బాణం వేసినప్పుడు నాకు తెలియాలి, అది తెలుసుకోలేను ఇప్పుడు. సో ఖచ్చితంగా చెప్పండి నాకు కామెంట్ రూపంలో, ఇదొక రూపంలో. థ్యాంక్ యూ సో మచ్. జై బాహుబలి, జై తెలుగు తల్లి.